గీతం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమెరికాపై పగబట్టిన ఒమిక్రాన్ వేరియంట్. రోజుకు లక్షల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు. దేశంలో విజృంభిస్తోన్న కరోనా. కేవలం 10 రోజుల్లోనే 7 నెలల రికార్డును తుడిచిపెట్టేసిన మహమ్మారి కేసుల సంఖ్య. బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి. విద్యానగర్లోని ఐటీసీ హోటల్స్ 5 స్టార్ హోటల్ను ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీజేపీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణకు కేసీఆర్ ప్రయత్నాలు స్పీడప్. ప్రగతి భవన్లో ఆర్జేడీ నేత తేజస్వి బృందం భేటీ. చైతన్య రథం టీడీపీ ఈ పేపర్ను ప్రారంభించిన చంద్రబాబు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో ప్రారంభోత్సవం. జాతీయ స్థాయిలో సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు వేదికైన విశాఖ. 17 రాష్ట్రాల నుంచి ఈ పోటీలో పాల్గొని సత్తా చాటనున్న 700 క్రీడాకారులు. 2 ఏళ్ల క్రితం చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి తాజాగా తన పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీలోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతూ ఆ దేశ పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వింటర్ ఒలింపిక్స్ కు సమయం దగ్గర పడుతున్న వేళ మళ్లీ ఈ వైరస్ ప్రజలపై పంజా విసురుతూ పాలకులకు అధికారులకు సవాల్ విసురుతోంది. దీంతో జోరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్న అధికారులకు ఈ వైరస్ ను కట్టడి చేయడం సవాల్గా మారింది. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద నగరాలైన షియాన్, టియాన్జిన్లలో లాక్డౌన్ విధించడమే కాదు, అక్కడ కరోనా కట్టడి కోసం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో నగరం లాక్డౌన్ బాట పట్టింది. తాజాగా అన్యాంగ్ నగరంలోనూ లాక్డౌన్ విధించింది. దీంతో డ్రాగన్ కంట్రీలో లాక్డౌన్ విధించిన నగరాల సంఖ్య 3కు చేరుకుంది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కూడా అమెరికాపై పగబట్టింది. రోజు రోజుకు విస్తరిస్తోంది. రోజుకు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం ఆక్సిజన్ బెడ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మళ్లీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికాలో నిత్యం రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఒక్కరోజే అమెరికాలో 11 లక్షల కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు జనవరి 3న ఒకే రోజు 10 లక్షల కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆసుపత్రిలో చేరికలు కూడా భారీగా నమోదయ్యాయి. డ్రాగన్ దేశం పలు రంగాల్లో సాయం అందిస్తుందని శ్రీలంక ఆశించింది. అయినప్పటికీ ఎలాంటి హామీలు లేకుండానే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శ్రీలంక పర్యటన ముగిసింది. 2 రోజుల పర్యటనలో చైనా నుంచి పలు విషయాలపై వాగ్దానాలు కూడా రాకపోవడం ద్వీపదేశ నాయకులను కలవరపెడుతోంది. వాంగ్ యీ వారం రోజుల ద్వీపదేశాల పర్యటనలో ప్రధానంగా శ్రీలంకకు కలిసి వస్తుందని భావించారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకకు ఆర్థిక చేయూత, కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సాయం ప్రకటన ఉంటుందని శ్రీలంక భావించింది. అయినప్పటికీ డ్రాగన్ కంట్రీ నుంచి ఎలాంటి వాగ్దానాలు కనిపించలేదు. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దుందుడుకు చేష్టలపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది.
వారం వ్యవధిలో రెండోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. దీంతో తీవ్ర ఆహార సంక్షోభం నేపథ్యంలో మిసైల్ పరీక్షలపై కిమ్ వెనక్కి తగ్గాడన్న అంచనాలు మళ్లీ తప్పాయి. కేవలం వారం వ్యవధిలో 2 సార్లు క్షిపణి పరీక్షలు నిర్యమించాడు. కిమ్ ఉంగ్ జోన్ స్వయంగా దగ్గరుండి మరీ పరీక్షించాడు. ఈ చర్యలు అంతర్జాతీయ సమాజానికి ముప్పుగా పరిణమించబోతున్నాయని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కొరియా, జపాన్ దేశాల రక్షణ కోసం తమ నిబద్ధతను చాటుకుంటున్నామని అమెరికా పునరుద్ఘాటించింది. ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నియమ నిబంధనలు ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే ఉత్తర కొరియా రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరింది. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే మహమ్మారి కేసుల సంఖ్య 7 నెలల రికార్డును తుడిచిపెట్టేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా రోజువారీ కరోనా కేసులు 1,00,000 మార్కు దాటి 2 లక్షలకు చేరువలో నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 442 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దక్షిణాది దండయాత్రకు శ్రీకారం చుట్టిన ఉత్తరాది నాయకగణమంతా తెలంగాణలో పర్యటిస్తోంది. టాకింగ్ పాటో టెంపర్ లేపుతోంది. ఇక టీఆర్ఎస్ కూడా అదే దూకుడుతో దూసుకుపోతోంది. బీజేపీయేతర జాతీయ నేతలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇటు నుంచి నరుక్కుంటూ వస్తోంది. బీజేపీ అప్రజాస్వామిక విధానాలు తిప్పికొట్టాలంటే ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాలన్నది సీఎం కేసీఆర్ అభిప్రాయం. భవిష్యత్ కార్యాచరణపై తేజస్వి యాదవ్, కేసీఆర్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటు బీహార్ మాజీ సీఎం తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ముందుకు రావాలంటూ కేసీఆర్ని లాలూ ఆహ్వానించారు కూడా. సో జాతీయ స్థాయిలో చక్రం తిప్పి బీజేపీని ఎండగట్టి పడగొట్టాలన్నది గులాబీ బాస్ రాజకీయ పద్మవ్యూహం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. విద్యానగరంలోని ఐటీసీ హోటల్స్ 5 స్టార్ హోటల్ను ప్రారంభించారు. అంతకుముందు సీఎం జగన్ గుంటూరు జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. ప్రత్యేకంగా కొండపల్లి కళాకారులచే చేసినటువంటి కీని ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కీ స్పెషల్లీ క్రాఫ్ట్ చేశారు. దట్ వాజ్ ద కీ టు ద హోటల్. అండ్ ఇప్పుడు ఫ్లోరల్ రిబ్బన్ ని కట్ చేసి ముఖ్యమంత్రి వర్యులు ముందుకి రానున్నారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి. ద ఫస్ట్ 5 స్టార్ ప్రాపర్టీ మన హిస్టారిక్ గుంటూరు సిటీలో ప్రారంభోత్సవ శుభతరుణాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి శుభతరుణం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. చీకటిలోంచి వెలుగులోకి తీసుకువెళ్లవలసిందిగా ఆ భగవంతుణ్ణి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎన్నిటికో ప్రఖ్యాతిగానిచ్చినటువంటి గుంటూరులో మరో ఆణిముత్యం. వెల్కమ్ హోటల్ గుంటూరు. టీడీపీ సరికొత్తగా చైతన్య రథం పేరిట ఈ పేపర్ తీసుకువస్తోంది. అమరావతి ఎన్టీఆర్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ పేపర్ను ఆవిష్కరించారు.
వెబ్, ఫోన్ల ద్వారా ఈ పేపర్ను వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు పలువురు పాల్గొన్నారు. ఈ పేపర్ ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే ఆయుధమే చైతన్య రథమని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదన్నట్లు జగన్ సర్కారు వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. లక్షల మంది పార్టీ కార్యకర్తలకు సమాచార వారధిలా చైతన్య రథం ఈ పేపర్ పనిచేస్తోందని అన్నారు. ఒక్క క్లిక్తో 30 లక్షల మందికి ఈ పేపర్ వెళ్లిందని వివరించారు. పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు జనసేనతో పొత్తులకు సంబంధించి కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఒక్కడిని నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జన సైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటుందని, పొత్తులపై ఒకే మాట మాట్లాడుదామని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడదామని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ సంక్రాంతి, రాబోతున్న సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఇది మొదటి కాల్. కానీ నేను ఇలా కాన్ఫరెన్స్ కాల్లో కాకుండా మనం మంగళగిరి ఆఫీస్లో కలుద్దాం అనుకునే ప్రయత్నంలో మళ్ళీ థర్డ్ వేవ్ కరోనా రావటం, ఈ సమయంలో చాలామంది మన నాయకులు ఈ కరోనా బారిన పడటం, మళ్ళీ మూడో విడతలో కూడా థర్డ్ వేవ్లో కూడా అందువల్ల దృష్టిలో పెట్టుకొని ఈ కాన్ఫరెన్స్ కాల్కి పరిమితం అవ్వడం జరుగుతుంది. ఇష్టం లేకపోయినప్పటికీ తప్పక కొంచెం ముందు జాగ్రత్త చర్యగా ముఖ్యంగా మీ అందరూ ఇచ్చిన ఈ గత సంవత్సరాలుగా 2019 ఎలక్షన్స్ నుంచి మీరందరూ వచ్చి పార్టీ బలోపేతం కోసం మీరందరూ బలమైన మద్దతు తెలుపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మీరు ఇచ్చిన మీ సపోర్ట్ ఇవన్నీ నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో జనసేన రోజు రోజుకి బలం పుంజుకుంటుంది అన్నది మీ మాటల్లో తెలుస్తూ ఉంది. పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. సంస్థాగత నిర్మాణం ప్రతి ఒక్కరు చాలా తేలిగ్గా విమర్శించగలిగే మాట. సంస్థాగతంగా నిర్మాణం లేదని అంటూ ఉంటారు. అనేవాళ్ళు ఎవరు కూడా పార్టీని స్థాపించలేదు. అనేవాళ్ళు కూడా ఒక చిన్నపాటి సంస్థను కూడా. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని విశాఖ సింహాచలం వరహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 28వ రోజు అమ్మవారి తిరువీధి సేవ నిర్వహించారు. ఆండాల్ అమ్మవారి సన్నిధిలో 28వ పాశుర విన్నపం చేశారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశేషమైన పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి సేవ, వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధ పారాయణల నడుమ నాదస్వర మేళ తాళాలతో శ్రీ పంచారాత్ర ఆగమానుసారం అత్యంత వైభవంగా స్వామివారి సన్నిధిలో నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని ఆస్థాన మంటపంలో వేంచేపు చేసి నాల్హయ్యల దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయంలో వేంచేపు చేయడంతో 9వ రోజు కార్యక్రమం సర్వజన మనోరంజకంగా ముగిసింది.
శైవ క్షేత్రం శ్రీశైలంలో బుధవారం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 యాగశాల ప్రవేశం జరిగింది. ఈ సాయంత్రం 5:30 నుండి అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోంది. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహన సేవలు జరుపుతారు. ఈ నెల 18న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్చిత మరియు ప్రత్యక్ష పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలను నిలిపివేశారు. 14వ తేదీన ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగి పండ్ల కార్యక్రమం, 15వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు, 16వ తేదీన వేదశ్రవణం కార్యక్రమం, కనుమ పండుగ రోజున సాంప్రదాయబద్ధంగా గోపూజ నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు అనుమతి లేదు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా అన్ని నిబంధనలు పాటిస్తూ రావాల్సిందిగా ఆలయ అధికారులు తెలిపారు. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారి యొక్క సన్నిధిలో ఏకాదశి పర్వదినానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. రేపు ఉదయం 6:49 వరకు. కర్నూలు జిల్లా నంద్యాల సాయిబాబా నగర్లో దారుణ హత్య. ఆటో డ్రైవర్ మహేష్ గౌడ్ కత్తితో పొడిచి చంపిన దుండగులు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిత్యావసర ధరల పెరుగుదల నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లా బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి పెట్రోల్ పంపు కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ ఇవ్వండని ఊరువాడ తిరిగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలను ఆకాశానికి అంటే విధంగా పెంచేసి సామాన్య పేద ప్రజలను రోడ్డున పడివేశారని ఆరోపించారు. నాడు ముద్దులు పెట్టాడు, నేడు గుద్దుతా ఉన్నాడు. మీరు ఒక్కసారి గుద్దుతా ఉన్నాడు, ముద్దులు పెట్టి గుద్దుతా పోతా ఉన్నాడు ప్రజలందరినీ. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. మధ్యలో డబ్బులు పెట్టుకోకపోతే సంచి నిండా డబ్బులు సరుకులు వచ్చేది. ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకపోతే కాదు సరుకులు వచ్చేటువంటి కాలం లేదు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి ప్రజలందరూ కూడా ఇక ఇళ్ల నిర్మాణం చెప్పాడు. ఈ మొగోడు 3 రాజధానులు కడతారంట జగన్మోహన్ రెడ్డి గారు. 3 ఇళ్లు కూడా కట్టలేనటువంటి ఈ ప్రభుత్వం, 3 ఇళ్లు కూడా కట్టలేనటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కడతారు? 3 రాజధానులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ధైర్యం ఉంటే సవాల్ చేస్తా ఉన్నా కాడసాని రామిరెడ్డికి. ఈ రోజు కాడసాని రామిరెడ్డికి సవాల్ చేస్తా ఉన్నా. బనగానిపల్లె నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక ఇల్లు కట్టావా? బనగానిపల్లె ఇళ్ల పట్టాల విషయంలో కూడా ఛాలెంజ్ చేశాను. ఎన్నో సవాళ్లు విసిరాడు, ఏ సవాళ్లు కూడా స్వీకరించలేదు. ఈ రోజు పరిపాలన చేయడానికి అసమర్థుడైనటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి పరిపాలించే హక్కు లేదని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి 2,21,80,968 నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 18 రోజులలో సమర్పించడం జరిగింది.
అలాగే ఈ హుండీల లెక్కింపులో 95 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం మరియు 5 కేజీల 70 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 277 యుఎస్ఏ డాలర్లు, 151 ఖతార్ రియాల్స్, 52 సింగపూర్ డాలర్లు, 40 కెనడా డాలర్లు, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్స్, 1 ఎస్ఏయు రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మరియు శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. గుంటూరు ఎంపీ శ్రీ గల్లా జయదేవ్ గారి కుమారుడు గల్లా అశోక్ హీరోగా నటించిన మొదటి సినిమా హీరో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సందర్భంగా ఈరోజు కేశినేని భవన్ వద్ద విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. గల్లా అశోక్ మొదటి సినిమా విజయవంతమై సినీ రంగంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ముప్పై 39వ జాతీయ స్థాయిలో సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు విశాఖ వేదికైంది. 17 రాష్ట్రాల నుంచి 700 క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొని సత్తా చాటనున్నారు. ఈ పోటీలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. సీఎం కప్ పేరిట నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి భోగి మంటలను వెలిగించి సంక్రాంతి శోభకు ఆహ్వానం పలికారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు విశేషంగా అలరించాయి. For providing the infrastructure facilities in Andhra Pradesh, the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagannath Reddy Garu, and the able guidance of under all of your attention please. No claps please. Salute to Federation flag and Andhra Pradesh Softball Association flag. Order. Thank you very much. Different parts of the country. Chhattisgarh Softball Junior National Softball Championship, followed by the Bihar, the birthplace of Buddhism and Jainism. The capital city of followed by Bihar, Chhattisgarh followed by Bihar. Chhattisgarh is a eminent sports persons. It is a Chandigarh is the full of young talent. Haryana, it is the milk state of Haryana. Haryana is the base of Indian hockey. So many wrestlers. I invite Sri Amarnath Garu, the MLA of Anakapalli, please come on to the race, sir. Now the Kerala, within the nature of beauty, with their beaches and coconut trees, the so many international athletes represent from Kerala, P.T. Visa, Anju Babi George, Saini Wilson and K.M. Viramal, Yeti Irfan, like many people are represent from Kerala. The wealthiest state in India, the 7th largest state in population, the most industrialization state in India, that is Maharashtra, followed by Orissa. Orissa is the upcoming talented people. You can see the Orissa. You
You can see the beauty of the marching. Sports is committed to so many international hockey players. It is the heart of the Indian hockey. The national game of hockey, Punjab. Balinder Singh, Udham Singh was the famous international hails from the Rajasthan, ladies and gentlemen. The Tamil Nadu has rich culture and Telangana. This is the youngest newly established state. Sania Mirza and Saina Nehwal is the best exemplary sports persons for this motivation. Which is headed by the Honorable Ministry, the enthusiasm. Sports is entertainment. Sports is an energy. You can see the host of Andhra Pradesh, the energy levels of Andhra Pradesh. The Andhra Pradesh sport persons from Andhra Pradesh, the MSK Prasad and Pulala like Kidambi Srikanth. Now the marching by SFS in this mega celebrations. Now, thank you sir, thank you for your శ్రీ ప్రసాద్ రెడ్డి గారు అండ్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే వెంకట్రావు గారు. స్టాక్ మార్కెట్ జోరు కనిపిస్తోంది. వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ సానుకూల వాతావరణంలో ప్రారంభమైంది. సింగపూర్ స్టాక్ మార్కెట్ సూచీలు సానుకూలంగా కదలాడుతుండడం దేశీ మార్కెట్పై ప్రభావం చూపించింది. దీంతో మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే 2 సూచీలు లాభాల బాట పట్టాయి. ఈరోజు ఉదయం 9 గంటల 10 నిమిషాల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడి 60,616 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 18,055 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్ దృష్టి అంతా టాప్ ఐటీ కంపెనీలపైనే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ప్రకటించే 3వ త్రైమాసికం ఫలితాలపై ఉంది. ఈ కంపెనీలు సానుకూల ప్రకటన చేస్తే మార్కెట్ సూచీలు మరింత పైకి ఎగబాకే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికాపై పగబట్టిన ఒమిక్రాన్ వేరియంట్, రోజుకు లక్షల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు. దేశంలో విజృంభిస్తోన్న కరోనా, కేవలం 10 రోజుల్లోనే 7 నెలల రికార్డును తుడిచిపెట్టేసిన మహమ్మారి కేసుల సంఖ్య. బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి. విద్యానగర్లోని ఐటీసీ హోటల్స్ 5 స్టార్ హోటల్ను ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీజేపీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణకు కేసీఆర్ ప్రయత్నాలు స్పీడప్. ప్రగతి భవన్లో ఆర్జేడీ నేత తేజస్వి బృందం భేటీ. చైతన్య రథం టీడీపీ ఈ పేపర్ను ప్రారంభించిన చంద్రబాబు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో ప్రారంభోత్సవం. జాతీయ స్థాయిలో సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు వేదికైన విశాఖ. 17 రాష్ట్రాల నుంచి ఈ పోటీలో పాల్గొని సత్తా చాటనున్న 700 క్రీడాకారులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.